ఒలింపియాడ్లో భారత్ చరిత్ర సృష్టించింది. చరిత్రలో తొలిసారి స్వర్ణాన్ని అందుకుంది. గతంలో కాంస్యానికే పరిమితమైన భారత్ ఈసారి మెరుగైన పతకాన్ని సాధించింది. ఛాంపియన్షిప్ పోరులో రష్యాకు చెక్ పెట్టగలిగింది. సాంకేతిక సమస్యలు తలెత్తిన ఆట తీరుతో భారత గ్రాండ్ మాస్టర్లు వావనిపించారు. ప్రపంచ చెస్లో భారత్ తరపున అద్భుతాన్ని ఆవిష్కరించారు. రష్యాతో కలిసి ఉమ్మడిగా ఛాంపియన్స్ గా నిలిచారు. అయితే ఈ స్వర్ణ చరిత్రలో తెలుగు ప్లేయర్లు కీలక పాత్ర పోషించారు. కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక భారత్కు స్వర్ణం దక్కేలా అద్భుతంగా పోరాడారు. శభాష్ అనిపించుకుంటున్నారు. మరి కోనేరు హంపి, గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక, గ్రాండ్ మాస్టర్ ఇద్దరు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి గ్రాండ్ మాస్టర్స్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. ఎస్, సో ఎలా ఫీల్ అవుతున్నారు? మేమైతే మాత్రం చాలా ప్రౌడ్ గా ఉన్నామండి. సో భారత్ కి చరిత్రలో ద ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. సో ఎలా ఉంది? హౌ యు ఆర్ ఫీలింగ్? ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండి. ఫస్ట్ టైం హిస్టరీ అంటే మనకి చెస్ ఒలింపియాడ్ 1926 లో స్టార్ట్ అయింది. 2014 లో బ్రాంజ్ వచ్చినప్పటికీ కూడా అది ఇండివిజువల్ గా అంటే అప్పుడు ఉమెన్ అండ్ మెన్ రెండు కూడా టీమ్ ఈవెంట్ సెపరేట్ గా జరిగాయి. అది ఫస్ట్ టైం మిక్స్డ్ ఫార్మాట్ లో జరిగింది. టీమ్ లో జూనియర్ బాయ్ అండ్ గర్ల్ అట్లానే ఇద్దరు టాప్ మెన్ ప్లేయర్స్, ఇద్దరు ఉమెన్ ప్లేయర్స్ మెయిన్ టీమ్ లో ఉన్నారు. ఇట్స్ మిక్స్డ్ ఫార్మాట్ అండ్ ఫస్ట్ టైం ఇట్ వాస్ హెల్డ్ ఇన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. మరి పాండమిక్ కారణంగా మనకి ఈవెంట్ ని ఆన్లైన్ లో ఆర్గనైజ్ చేయడం జరిగింది అండ్ మోర్ దెన్ 160 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. ఇట్లాంటి ఒక ఈవెంట్ లో రష్యాతో కలిపి జాయింట్ గోల్డ్ తీసుకోవటం అన్నది డెఫినెట్లీ ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ద కంట్రీ. అండ్ ఈ విక్టరీ ఫ్యూచర్ లో అంటే నెక్స్ట్ జనరేషన్ ఇన్స్పైర్ చేస్తుంది. వాళ్ళు దీని ఒక ప్రొఫెషన్ గా టేకప్ చేయడానికి దోహదపడుతుంది అనుకుంటున్నాను. సో హారిక గారు మీరు? డెఫినెట్ గా ఇది ఒక మ్యాజికల్ మూమెంట్ అని చెప్పొచ్చండి. లైక్ హోల్ హిస్టరీ హంపి ఆల్రెడీ చెప్పింది. పర్సనల్లీ ఫర్ మీ, నేను నా ఫస్ట్ ఒలింపియాడ్ ఐ స్టార్టెడ్ ఇన్ 2004 when I was 13 and from then అన్ని ఒలింపియాడ్స్ పార్టిసిపేట్ చేశాను. సో సమ్వేర్ సో ఫార్ వి కుడెంట్ విన్ ఏ ఒలింపియాడ్ మెడల్. సో డెఫినెట్లీ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ మూమెంట్ అండ్ మెమరబుల్ టైటిల్ అని చెప్పొచ్చు. మన అలానే రేపు హిస్టరీలో కూడా ఎనీ టైమ్ ఒలింపియాడ్ మెడల్ అనేది వచ్చింది, గోల్డ్ మెడల్ అంటే ఫస్ట్ ఎప్పటికీ ఇది చెప్తారు. సో డెఫినెట్లీ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ టీమ్ అండ్ గెలిచినందుకు ఇండియా గోల్డ్ మెడల్. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. ఎస్, మరి ఈసారి ఆన్లైన్ గేమింగ్ ఆడారు కదండి. సో దానికి ఇంతకు ముందు ఉన్నటువంటి గేమ్స్ కి ఏదైనా డిఫరెన్స్ అనిపించిందా? ఆన్లైన్ అంటే మనకి బేసికల్ గా ఫిజికల్ గా ఆడే అవకాశం లేదు కాబట్టి ఇయర్ మార్చ్ ఏప్రిల్ నుండి కూడా ఫిడే చాలా ఈవెంట్స్ ఆన్లైన్ లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది వచ్చిన థర్డ్ ఆన్లైన్ ఈవెంట్ అండి. ఫస్ట్ వన్ నేషన్స్ కప్ ఆడాను. ఇట్స్ ఆల్సో టీమ్ ఈవెంట్ రిప్రజెంట్ ఇండియా. ఆ తర్వాత స్పీడ్ చెస్ ఆడటం జరిగింది. సో మొదట ఆడినప్పుడు కొంత ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఫిజికల్ ఇది ఇక్కడ సైకలాజికల్ పార్ట్ తక్కువ ఉంటుంది ఆన్లైన్ చెస్ లో. సో మేనరిజమ్స్ ని బట్టి గానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ని బట్టి కొన్నిసార్లు డెసిషన్స్ మార్చుకోవటం జరుగుతుంది. సో ఇది హ్యాస్ సమ్ సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట గేమ్ ఆడేటప్పుడు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో అది ఉండదు. ఇట్స్ లైక్ ప్లేయింగ్ అగైనెస్ట్ ఎ మెషిన్ కాబట్టి ఆ ప్రాస్పెక్ట్ లో మనం ఆలోచించడం జరగదు. బట్ అడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి. లైక్ మనం బోర్డ్ మీద ఆడేదానికంటే ఇఫ్ యూర్ గుడ్ ఎనఫ్ మౌస్ తో ఇంకా ఎక్కువ తక్కువ టైంలో స్పీడ్ గా ఆడగలుగుతాము. సో అట్లానే హజార్డ్స్ కూడా ఉన్నాయి. ఇంటర్నెట్ తో కూడిన ఇది కాబట్టి ఒక్కోసారి మనం అవి ఫేస్ చేయడం ఈ టోర్నమెంట్ లో కూడా కొన్ని అటువంటి సందర్భాలు జరిగాయి. అయితే ఇప్పుడు మనకి ఇంకా ఫిజికల్ చెస్ కి యాక్టివిటీకి వెళ్లే అవకాశం లేదు కాబట్టి ఫ్యూచర్ లో కూడా మరిన్ని టోర్నమెంట్స్ ఆన్లైన్ లో జరిగే అవకాశమే ఉంది. నార్మల్ స్టేట్. సో అందరం ఇందులో ఆడటానికి అలవాటు పడాల్సిందే. మనకి అంటే ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నా కానీ వీ హ్యావ్ టు లెర్న్ అండ్ వీ హ్యావ్ టు ప్లే. సో మామూలుగా అయితే చెస్ ఆడేటప్పుడు మీరు ఆడేటటువంటి ఆ తీరు మొత్తం కూడా స్క్రీన్ మీద చూస్తూ ఆడియన్స్ అందరూ ఉంటారు. సో ఆ క్యూరియాసిటీ కావచ్చు, ఆ నర్వస్నెస్ కానీ ఇవన్నీ లేకపోవడం కూడా ఈ ఆన్లైన్ త్రూ ఆడడం కూడా కాస్త ప్లస్ అయిందని అనుకోవచ్చా అండి హంపి గారు?
డెఫినెట్లీ నాట్ అండి. ఆ నెర్వస్ అన్నది ఎప్పుడైనా ఉంటుంది. బికాస్ అది బోర్డ్ మీద గేమ్ అనేది టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో స్ట్రాటజీస్ గానీ అన్ని సేమే ఫాలో అవుతాము. సో ఆ నెర్వస్ మూమెంట్స్ చాలానే ఉన్నాయి. అవన్నీ కూడా రొటీన్ గానే ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫిజికల్ ప్రెజెన్స్ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను ఇప్పుడు ఒక వీక్ ప్లేయర్ తో ఆడుతున్నాను అనుకోండి, వాళ్ళ ఎదురుగుండా నేను కూర్చుంటే ఓకే నా ముందు ఒక వరల్డ్ ఛాంపియన్ ఉంది, లేకపోతే ఒక గ్రాండ్ మాస్టర్ ఉంది అన్న ఒక సార్ట్ ఆఫ్ ఫియర్ ఉంటుంది కదా. లేదా మనం ఆడేటప్పుడు మన అపోనెంట్ గురించి మనకి ఒక ఇమేజ్ ఉంటుంది. సో అట్లాంటివి ఇక్కడ తక్కువ ఉంటుంది. ఆన్లైన్ అప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్. మనకి ఫిజికల్ ప్రెసెన్స్ ఉండదు కాబట్టి మనం ఒక మెషిన్ తో ఆడినట్టు మూవ్ ఆడేస్తూ ఉంటాం. ఓకే, సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో మనం ఎప్పుడు ఊహించింది డ్యూ టు దిస్ COVID-19 మొత్తం కూడా మారిపోయింది సిచ్యువేషన్ అంతా. ఇంతకు ముందంతా ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా, ప్రతి ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా ఇలాంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ త్రూ, ఒక మిషన్ త్రూ గేమ్ ఆడడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది హారిక గారు? అంటే ఐ ఫీల్ ఇది మోర్ టైరింగ్ అండ్ ఒక నార్మల్ బోర్డు మీద ఆడటం కన్నా కొంచెం ఎక్కువ కష్టం అనిపిస్తుందండి. బికాస్ కంటిన్యూస్ గా స్క్రీన్ చూస్తూ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ brain also has to work, think about like game and calculate and all equally. So also in practice kuda we have to do on the screen, right? Because maaku konjam practice kavali aadedappudu screen mede. So all this makes it much more harder than on the board. So it's a strain for eyes, for head, and like also it's as same as the normal game. So definitely I feel idi more difficult than over the board. Okay. And Hampi చెప్పినట్టు also all these aspects in the normal game మాకు we are used to certain things. అపోనెంట్ బట్టి వేయొచ్చు, అపోనెంట్ టైం బట్టి వేయొచ్చు కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో. ఇప్పుడు అటువంటి ఒక నార్మల్ రెగ్యులర్ గేమ్ మిగతా ఆస్పెక్ట్స్ అన్ని పోయి ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ చెస్ బోర్డు మీ ముందు ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది, కంటిన్యూస్ గా ఆడుతూ ఉండాలి. సో డెఫినెట్ గా ఐ వుడ్ సే ఇది మోర్ టైరింగ్. బట్ దీంట్లోనే ప్లస్ పాయింట్స్ ఏంటంటే ట్రావెలింగ్ ఉండదు. లైక్ యూ కెన్ బి అట్ హోమ్ ఫుడ్ తిని, లైక్ యూ కెన్ వన్స్ టోర్నమెంట్ అయిపోయినాక యూ కెన్ బి అట్ హోమ్ అండ్ యూర్ రిలాక్స్. సో దెర్ ఆర్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ బోత్ ఇన్ దిస్ వే. బట్ ఓవరాల్ చూసుకుంటే నౌ అట్లీస్ట్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ రీప్లేస్మెంట్. అట్లీస్ట్ మాకు ఒక ఇయర్ వేస్ట్ అవ్వకుండా వీఆర్ గెటింగ్ దీస్ ఆపర్చునిటీస్. సో దట్స్ వై మాకు అట్లీస్ట్ లైక్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో ఫోకస్ గా ఉన్నాము. లైక్ ఎవ్రీ డే వీ హావ్ టు ప్రాక్టీస్. టోర్నమెంట్స్ వస్తాయి, లైక్ ఇంపార్టెంట్ టోర్నమెంట్స్. సో ఇలా గేమ్ కూడా దూరం అవ్వకుండా మంచి అవకాశం ఇస్తుంది ఆన్లైన్ టోర్నమెంట్స్. బాగుందండి. అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ కూడా మీకు కాస్త ప్లస్ అయిందని చెప్పుకోవాలి. ఒక రకంగా yes. Hopefully it will become normal soon. డెఫినెట్లీ అందరూ దానికోసమే వెయిట్ చేస్తున్నాం, అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు మళ్ళీ మామూలు సిచ్యువేషన్ కి వచ్చేస్తామా అని. రైట్ అండి. సో చెస్ అనగానే ప్రతి ఒక్కరికి అనిపించేది ఒక మైండ్ గేమింగ్. చిన్న పిల్లలకు కూడా ఇది నేర్పిస్తే ఇన్ ద ఫ్యూచర్ అంటే వాళ్ళ మైండ్ అంతా చాలా డిఫరెంట్ గా ఎదుగుతుంది అనేటటువంటి భావనతో ఉంటారు చెస్ అంటే. సో చెస్ ని అందుకని మన ఒక లైఫ్ తో కూడా కంపేర్ చేస్తూ ఉంటారు. అది ఎలా స్టెప్ తీసుకోవాలి, ఏంటి ఆ జాగ్రత్తలు అని. సో డైరెక్ట్ మీరు ఒక గ్రాండ్ మాస్టర్స్ చెస్లో అంటే మీ మైండ్ ఎంత షార్ప్గా వర్క్ చేస్తోంది ప్రతి దాంట్లో అనేది మేము ఒకసారి ఊహించుకోగలం. సో మీరు ఎలా ఆడుతుంటారో ప్రాక్టీసెస్ అనేవి ఎలా ఉంటాయండి హంపి గారు? ఎవ్రీథింగ్ ఇస్ విత్ మెషిన్ అండి. అంటే ఇది వరకు ఎక్కువ బుక్స్ ఫాలో అయ్యే వాళ్ళం. ఇప్పుడు ఆ బుక్స్ కూడా అన్ని అంటే చెస్ ప్లస్ పీజిఎన్ ఫార్మాట్స్ లో ఇవన్నీ వచ్చేయడం జరుగుతా ఉంది. చాలా వరకు సిస్టమ్ మీదే వర్క్ చేయడం జరుగుతుంది. మనకు వీక్లీ గేమ్స్ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ టోర్నమెంట్స్ ఆడినా కూడా అవన్నీ మనం లైవ్ లో ఫాలో అవడం జరుగుతుంది. సో మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ ద మెషిన్స్. అండ్ కాకపోతే యూ నీడ్ టు హ్యావ్ వైల్ ప్లేయింగ్ ఏంటంటే మనం ఎంత వర్క్ చేసినప్పటికీ యూ షుడ్ హ్యావ్ ఎ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. సో యూ నీడ్ ఆల్ ద స్కిల్స్. టాక్టికల్ గా అలర్ట్ గా ఉండటం కానివ్వండి, స్మార్ట్ గా ఆడాలి, అలాంటి టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ మీరు అన్నట్టు పిల్లలకి ఈ గేమ్ నేర్పించడం అన్నది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. అంటే ప్రొఫెషనల్ గా అని కాదు, అంటే జస్ట్ గేమ్ నేర్చుకుని రోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour స్పెండ్ చేయటం వల్ల వాళ్ళ అకాడమిక్స్ లో కూడా చాలా ఇంప్రూవ్ అవుతారు. అండ్ ఓవరాల్ వాళ్ళ పర్సనాలిటీ అన్నది డెవలప్మెంట్ చాలా బాగుంటుందండి. ఇందులో అంటే ఒక హ్యూమన్ బీయింగ్ కి కావాల్సిన బ్రెయిన్ కి కావాల్సినవన్నీ కూడా ఈ గేమ్ లో ఉన్నాయి.
లైక్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, లైక్ మ్యాథమెటిక్స్ లానే ఇందులో కూడా పజిల్స్ ఉంటాయి. ఓకే. ఈ చెస్ గేమ్ ఆడటం వల్ల యూ ఇంప్రూవ్ యువర్ పేషెన్స్. సో ఆటోమేటిక్ గా ఇవన్నీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఏమేం క్వాలిటీస్ కావాలో అది ఈ గేమ్ లో ఉందండి. ఇట్స్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ ఎస్పెషల్లీ దీని వల్ల అంటే ఇట్స్ అ వెరీ సేఫ్ గేమ్. ఫిజికల్ గా ఏమి ఇంజురీస్ గానీ అట్లాంటివి ఉండవు కాబట్టి ఇట్స్ సేఫ్ గేమ్ ఫర్ గర్ల్స్ యాజ్ వెల్. ఓకే, రైట్. ఎస్, అంటే మీరు ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారండి హంపి గారు ఈ ప్రాక్టీస్ అనేది? నేను 6 years అప్పుడు స్టార్ట్ చేశానండి. బట్ అప్పట్లో ఇంత కంప్యూటర్స్ గానీ చెస్ సాఫ్ట్వేర్స్ ఇంత అవైలబిలిటీ లేదండి మనకి. ఓకే. మామూలుగా బోర్డ్ మీద చెస్ బుక్స్ లో ఉండి నాన్నగారు ట్రైన్ చేసేవాళ్ళు. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్. నేను నా వరల్డ్ యూత్ ఐ థింక్ అండర్-12 వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన టైంలో అనుకుంటా నాకు అప్పుడు ల్యాప్టాప్ ఉంది. నాకు అప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా స్పాన్సర్ చేసి, సో వాళ్ళు ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా ల్యాప్టాప్స్ యూజ్ చేయడం వల్ల స్టార్ట్ అయింది. కానీ బట్ ఈ చెస్ సాఫ్ట్వేర్ కానీ ఇప్పుడు లేటెస్ట్ ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అన్నది ఈ పాస్ట్ 6-7 years లో బాగా ఎక్కువగా దొరుకుతుంది. అంటే అందరికి అవైలబిలిటీలోకి వచ్చింది. ఇది వరకు ఉంది కానీ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అన్నమాట అప్పట్లో. ఓకే, అంటే ఎవరు ఇన్స్పైర్ చేశారు అసలు చెస్ లోకి రావాలి అని చెప్పి? అంటే ఫాదర్ అండి. అంటే ఆయన చెస్ ప్లేయర్. ఆయన కూడా 2250 ఇంటర్నేషనల్ రేటింగ్ ఉండేది. అట్లానే సౌత్ ఇండియన్ ఛాంపియన్షిప్స్ అది గెలిచారు. ఓకే. ఇంట్లో ఇన్ఫర్మేటర్ అనే చెస్ మ్యాగజైన్ నుండి గేమ్స్ చూస్తున్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే బేసిక్ గా బోర్డ్ దగ్గరికి వెళ్ళి కూర్చోవటం. సో వైట్ బ్లాక్ లో పీసెస్ ఉంటే ఆ పీస్ ఏంటి ఈ పీస్ ఏంటి అని అలా అడిగి నేర్చుకోవటం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే కొంచెం నేను ఇంట్రెస్ట్ చూపెట్టి నాకు బేసిక్స్ తెలిసాక నేను ఏదన్నా ఒక మూవ్స్ గేమ్ చూసినప్పుడు ఈ మూవ్ ఎందుకు ఆడకూడదు అని అడిగేదాన్ని. సో వెంటనే చూస్తే అంటే ఆ మ్యాగజైన్ లో ఎలా ఉంటుందంటే ప్లేయర్స్ అండ్ గేమ్స్ లో వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేసినా లేదంటే దాంట్లో ఇంకా బెటర్మెంట్ ఏం ఆడితే బాగుంటుంది అట్లాంటివన్నీ కూడా సజెషన్స్ ఉంటాయి అన్నమాట. సో నాకు తెలియకుండానే నేను ఆ సజెస్టెడ్ మూవ్స్ గెస్ చేసేదాన్ని. ఓకే. డెప్త్ ఉండేది కాదు, బట్ జస్ట్ అలా గెస్సింగ్ లో కరెక్ట్ గా చెప్పేదాన్ని. ఓకే. సో ఏదో సమ్ స్పెషల్ టాలెంట్ ఉంది, సీరియస్ గా నేర్పిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నాకు ట్రైన్ చేయటం స్టార్ట్ చేశారు. దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్. కూల్, వెరీ గుడ్ అండి. సో హారిక గారు మీ దగ్గరికి వస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్ ఇంత గోల్డ్ మెడలిస్ట్ మన భారత్కి తొలిసారి తీసుకొచ్చారు. మరి వారి ప్రాక్టీసెస్, వారి ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మనతో షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్, హారిక గారు, మరి మీ ప్రాక్టీసెస్ అనేది ఎలా స్టార్ట్ అయ్యాయి? అసలు ఫస్ట్ అంటే అట్ ఏజ్ ఆఫ్ 13 లో మీకు ఇంట్రెస్ట్ వచ్చిందని చెప్పారు. సో ఎలా స్టార్ట్ అయింది? ఎవరు ఇన్స్పైర్ చేశారు? ఏంటండి, వాట్స్ ద బిహైండ్ దిస్? అంటే నేను ఫస్ట్ అరౌండ్ 7 years అప్పుడు ఐ స్టార్టెడ్ ద గేమ్ అండి. ఇట్ హ్యాపెండ్ బికాజ్ మా నాన్నగారు మా అక్క కోసం అని స్టార్ట్ చేశారు, స్పెషల్లీ పేషెన్స్ వస్తుందని చెప్పి. అండ్ మా అక్కకు నేర్పిస్తుంటే వై కాంట్ ఐ అని చెప్పి నేను చూడటం మొదలు పెట్టాను. మా అక్కతో పాటు చుట్టూ తిరిగి నేర్చుకునేదాన్ని, వాళ్ళు ఏం చెప్తున్నారా వినేదాన్ని. అలా అప్పట్లో కొన్ని మ్యాగజైన్స్ వచ్చేవి, ఈవెన్ న్యూస్ పేపర్ లో కూడా చిన్న చిన్న గేమ్స్ వచ్చేవి, కట్టింగ్స్, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ అవి పెట్టుకుని మేము ముగ్గురం కూర్చుని బోర్డు మీద చూసుకుంటూ ఉండేవాళ్ళం. సో అలా చెస్ అనేది నా లైఫ్ లో స్టార్ట్ అయింది. బట్ సీరియస్ గా అంటే నేను ఒక నేషనల్ ఛాంపియన్షిప్ కి సరదాగా వెళ్ళాను. లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెళ్తుంటే నేను కూడా వెళ్ళి ఊరిని ఆడదామని చెప్పి వెళ్ళినప్పుడు పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ఐ పర్ఫార్మ్ రియలీ వెల్. అంటే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేదో సరదాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళి అక్కడ అరౌండ్ ఫస్ట్ 5 games అవుట్ ఆఫ్ 5 points అరౌండ్ వచ్చినాయి. సో అప్పుడు వి స్టార్టెడ్ ఫీలింగ్ దట్ టాలెంట్ ఉంది, మేబీ వీ షుడ్ కంటిన్యూ ఇన్ దిస్ అని. ఆ తర్వాత ఒక బికాజ్ ఇన్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ ఫ్యూ గేమ్స్ పోయినాయి. అండ్ దెన్ ఇన్ ద క్లోజింగ్ సెరమనీ నేను విన్నర్ ఒక ట్రోఫీ తీసుకోవటం చూసానండి. దట్స్ వెన్ నాకు అనిపించింది నెక్స్ట్ ఇయర్ నేను వచ్చి ఈ కప్పు గెలవాలి అని. దట్స్ హౌ మై జర్నీ స్టార్టెడ్ ఇన్ చెస్ సీరియస్లీ.
దెన్ నాకు ఒక కోచ్ కూడా వెరీ లైక్ ఎన్విఎస్ రామరాజ్ గారని వెరీ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ కోచ్ దొరికారు. సో అలా మా మమ్మీ డాడీ మా కోచ్ ఇట్స్ లైక్ ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి మాకు స్పోర్ట్స్ అంత ఐడియా లేదు, హౌ ద ప్రొఫెషన్ గోస్, నథింగ్ వి న్యూ. సో మేము ఒక టీమ్ లా ఫామ్ అయ్యి ఎవ్రీ టోర్నమెంట్ ప్లాన్ చేసుకుని దానికి ప్రిపేర్ అయ్యి దానికి వెళ్ళి ఆడటం అలా జరిగింది. సో నా ఫస్ట్ ఇమీడియట్ గా నెక్స్ట్ ఇయర్ నేను అండర్-9 నేషనల్ ఛాంపియన్షిప్ గెలిచాను యాజ్ ప్లాన్. అండ్ దట్స్ వెన్ ద జర్నీ స్టార్టెడ్. దెన్ వరల్డ్ ఛాంపియన్షిప్ కి వెళ్ళాను, అక్కడ సిల్వర్ మెడల్ గెలిచాను. సో అలా నా జర్నీ స్టార్ట్ అయిందండి యాజ్ అ సీరియస్ ప్లేయర్. అక్కడ నుంచి ఇంకా విన్ అయ్యే కొద్దీ లైక్ ఎయిమ్స్ పెరిగినాయి. అండ్ దెన్ సమ్హౌ లేటర్ ఆన్ ఇట్ వాస్ వెరీ క్లియర్, ఇంకా మాకు డౌట్ కూడా లేదు ఇదే ప్రొఫెషన్ అని చెప్పి ఇంకా క్లియర్ గా ఫిక్స్ అయిపోయాం అప్పుడే. అప్పటి నుంచి టార్గెట్స్ కూడా పెరిగిపోతూ వస్తున్నాయి. యా సేమ్ మా చిన్నప్పుడే లైక్ వి డిసైడెడ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి అని చెప్పి ఒక టీమ్ లాగా మా అందరి కల అన్నమాట. సో దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్ అండ్ స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే, సో మరి హంపి గారు ఇదంతా ఒక ఎత్తు అయితే ఖచ్చితంగా అంటే స్పోర్ట్స్లో ఉంటే మార్నింగ్ ఎర్లీగా లేవాలని, అది ఏదైనా స్పోర్ట్స్ సంబంధించినవి కానీ గేమింగ్ వరల్డ్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది లైఫ్ స్టైల్ అని విన్నాం. మార్నింగ్ లేవడం, ప్రతి దృష్టి కూడా ఆ గేమింగ్ మీదే ఉండడం, ఇంకా స్కూలింగ్ అనేది, ఫ్రెండ్స్ అనేది, ఇవన్నీ కూడా మిస్ అవుతూ ఉంటారు అని వింటూ ఉంటాం. సో మీరు కూడా ఇవన్నీ మిస్ అయ్యారా? డెఫినెట్లీ అండి. లైక్ చిన్నప్పుడు ఎక్కువ టోర్నమెంట్స్ లోనే స్పెండ్ చేశాను. నేను 6 years కి స్టార్ట్ చేశాను. 8 years వచ్చినప్పటి కూడా నేషనల్స్ ఆడటం స్టార్ట్ చేశాను. ఓకే, సో ఆ గేమ్ మీద అంటే మనం ఒకటి అచీవ్ చెయ్యాలి అనుకున్నప్పుడు యూ నీడ్ టు సాక్రిఫైస్ సంథింగ్స్. సో అందులో అప్పుడు ఉన్న కాంపిటీషన్ లెవెల్ కి, అప్పుడున్న అవైలబుల్ మెటీరియల్ కి, దానికి ఆ వర్కింగ్ అవర్స్ అన్నది కూడా చాలా లాంగ్ అవర్స్ వర్క్ చేసేవాళ్ళం. సో స్కూల్ అకాడమిక్స్ మిస్ అయ్యాను. తర్వాత నేను గ్రాండ్ మాస్టర్ అయిన టైంలోనే నా 10th ఎగ్జామ్స్ అనమాట. నేను 15 years కి గ్రాండ్ మాస్టర్ అయ్యాను. వరల్డ్ లోనే ఆ రోజు నా యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ గా రికార్డ్ చేశాను. అయితే నా 10th ఎగ్జామ్స్ కి వెళ్ళాలా, గ్రాండ్ మాస్టర్ నార్మ్ ఫైనల్ నార్మ్ తెచ్చుకోవడానికి టోర్నమెంట్ కి వెళ్ళాలా అని డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు పేరెంట్స్ ఇద్దరు కూడా చాలా ఎంకరేజ్ చేశారండి. అంటే నాకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు ఏది చేయాలంటే అందులోనే పర్సూ చేయి అని చెప్పి వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో నేను జస్ట్ చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ నేను అనుకున్నట్టుగానే మరి ఆ గ్రాండ్ మాస్టర్ టైటిల్ కూడా అచీవ్ చేయడం జరిగింది. అంటే ప్రాబబ్లీ ఆ రోజు అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నా జూనియర్ డేస్ లో అకాడమిక్స్ స్కిప్ చేసి ఒక ప్రొఫెషన్ గా తీసుకున్నందుకు టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఈ రోజు నేను ONGC లో ఒక చీఫ్ మేనేజర్ క్యాడర్ లో ఉన్నాను. అట్లానే వరల్డ్ లో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నాను. సో ఆ ర్యాంకింగ్స్ మెయింటైన్ చేస్తాను. విన్నింగ్ మోస్ట్ ఆఫ్ ద మేజర్ గ్రాండ్ ప్రీ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా గెలవడం జరిగింది. బట్ ఇప్పుడు ఇవాళ జనరేషన్ లో ఇప్పుడున్న కాంపిటీషన్ లెవెల్ కి ప్రాబబ్లీ యంగ్స్టర్స్ కి ఏదన్నా సజెస్ట్ చేయాలంటే డెఫినెట్లీ ఐ విల్ నాట్ సజెస్ట్ దెమ్ టు లీవ్ ద అకాడమిక్స్. ఎందుకంటే ఆ కాంపిటీషన్ లెవెల్ అన్నది చాలా పెరిగిపోయింది. అండ్ ఇప్పుడు స్టడీ మెటీరియల్ కూడా చాలా అవైలబిలిటీ ఉంది కాబట్టి, అంటే ఇది వరకు ప్రతి ఓపెనింగ్ ఒక బుక్ లోండి నేర్చుకోవటం అనేది ఇట్స్ మోర్ టఫ్. ఒక సిస్టమ్ లోండి మనం చూసి ఆడటం కన్నా కూడా సో ఇంకా తక్కువ టైంలోనే మనం ఏదైనా ఒకటి అడాప్ట్ చేసుకోగలిగే పొజిషన్ లో ఉంది ఈ రోజు. కాబట్టి అకాడమిక్స్ కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. నన్ను చాలా మంది పిల్లలు నేను మానేసి ఆడి సక్సెస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు స్టడీస్ మానేసి అవ్వాలనుకుంటున్నారండి అని ఇలా పేరెంట్స్ ఒక్కోసారి అడుగుతా ఉంటారు మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకొని. బట్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అండి. ఇప్పుడున్న కరెంట్ సిచ్యుయేషన్ కి అకాడమిక్స్ కూడా బ్యాలెన్స్ చేసుకోవడం చాలా అవసరం. అండ్ అంటే చెస్ ఇస్ నాట్ లైక్ అదర్ స్పోర్ట్స్. అంటే ఇప్పుడు మీరు టెన్నిస్ గానీ లేకపోతే గోల్ఫ్ ఇట్లాంటివి తీసుకున్నారనుకోండి, మీకు టాప్ 10 లో ఉండక్కర్లేదు. ఇఫ్ యు ఆర్ సమ్వేర్ అరౌండ్ 100 కూడా యూ కెన్ బికమ్ ఎ ప్రొఫెషనల్. సో వాళ్ళకి ఫైనాన్షియల్ ఎర్నింగ్స్ ఉంటాయి. ప్రాబ్లీ యూ మైట్ నాట్ విన్ ద టోర్నమెంట్స్, బట్ ఆ ర్యాంకింగ్స్ తో యూ కెన్ సర్వైవ్. బట్ చెస్ లో అలా కాదు. అన్లెస్ యూ ఆర్ ఇన్ టాప్ 10 ఫ్యూచర్ ఉండదు. ఇక్కడ ప్రొఫెషనల్ గా కంటిన్యూ చేయలేరు. సో ఇప్పుడు ఇంతమంది ఆడుతున్నప్పుడు చాలా కొద్ది మంది మాత్రమే ఆ లెవెల్ రీచ్ అవ్వగలుగుతారు కదా. సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ ఏ ఆల్టర్నేటివ్ కెరీర్. అంటే అకాడమిక్స్ ఉండటం వల్ల అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది కానీ ద రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా తగ్గుతాయి.
అనుకున్నంత yeah. ఈజీ కాదు. రోజు కాంపిటీషన్ లెవెల్ టఫ్ అవుతున్నప్పుడు ఇట్స్ బెటర్ టు బ్యాలెన్స్ బోత్ థింగ్స్. రైట్. సో మరి హారిక గారు, మీరు కూడా మీ అకాడమిక్స్ మిస్ అయినట్టు, మీ ఫ్రెండ్స్ ని మిస్ అయినట్టు ఇలాంటిది ఏదైనా పాస్ట్ లో మీరు ఫీల్ అయినటువంటిది ఏదైనా ఉందా? డెఫినెట్ గా అండి, బికాస్ యాజ్ హంపి సెడ్ దోస్ డేస్ జర్నీ వాజ్ లిటిల్ డిఫరెంట్. అప్పుడు లైక్ కంటిన్యూస్ గా నా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 మా కోచ్ వచ్చేసేవాళ్ళు. సో మార్నింగ్ 6 to ఈవినింగ్ 4 చెస్ బోర్డ్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఓకే. సో ఇట్ వాజ్ ఆల్సో మేము అప్పట్లో కంప్యూటర్స్ కన్నా బుక్స్ లో నుంచి చదువుకుని, అండ్ ఈవెన్ మేము నెక్స్ట్ ఆడాల్సిన టోర్నమెంట్స్ లో ఆడాల్సిన బుక్స్ లో నోట్ డౌన్ చేసుకుని మాతో పాటు తీసుకెళ్లే వాళ్ళం. దోస్ వర్ ద టైమ్స్ మేము స్టార్ట్ చేసినప్పుడు. అండ్ నేనేంటంటే కంటిన్యూస్ గా విమెన్ లో ఆడేదాన్ని, ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నమెంట్స్ ఆడేదాన్ని, అలానే జూనియర్స్ ఆడేదాన్ని. సో ఒకే టైంలో నాకు ఎక్కువ టోర్నమెంట్స్ ఉండే ఇన్ హ్యాండ్. సో ఐ కుడెంట్ రియలీ బ్యాలెన్స్ బికాస్ ఆఫ్ దిస్. నాకు అన్ని ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ అండ్ ఐ వాజ్ షూర్ చెస్ నా ప్రొఫెషన్ అని చెప్పి. సో దాని వల్ల మా పేరెంట్స్ ఆల్సో వర్ వెరీ ఎంకరేజ్. లైక్ అంటే దోస్ టైమ్స్ మాకు చిన్నప్పుడు తెలియదండి, ఇప్పుడు జనరేషన్ అంతా అడ్వాన్స్డ్ కాదు, లైక్ తెలియదు ఎగ్జాక్ట్ గా ఏది మంచిది అని. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ నా పేరెంట్స్ టుక్ దట్ డెసిషన్ that you can go ahead with chess, no problem, మేమున్నామని. సో దెన్ the journey just it went off in a flow. సో నాకు వేరే సెకండ్ థాట్ అనేది రాలేదండి. లైక్ దెర్ వాజ్ నో కన్ఫ్యూజన్ బిట్వీన్ వాట్ ఐ షుడ్ డూ అని. సో డెఫినెట్ గా మిస్సింగ్ అంటే అనిపించేది. నా చుట్టూ నేను క్లాస్ లో ఉన్నప్పుడు చుట్టూ అందరూ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి ఆడుకుంటుండే వాళ్ళు, ఒక ఫ్రీ టైం అంటూ ఉండేది. బట్ నాకు అంత ఫ్రీ టైం ఉండేది కాదు, వెరీ లెస్ టైమ్. సపోజ్ టోర్నమెంట్స్ వస్తున్నాయి, సో దోస్ టైమ్స్ టోర్నమెంట్స్ వర్ ఆల్సో లైక్ ఇయర్లీ వన్స్ ఒక నేషనల్ ఛాంపియన్షిప్ ఉండేది, దానికి ప్రిపేర్ అవటం. ఇట్ వాజ్ మచ్ మోర్ వెరీ ఇంపార్టెంట్ పర్టికులర్ టోర్నమెంట్స్ అనేది. ఇప్పుడు అట్లీస్ట్ లైక్ మోర్ వెరైటీస్ ఆఫ్ టోర్నమెంట్స్ ఆర్ దేర్, లైక్ మెనీ టోర్నమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఎ రో. సో అప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ టోర్నమెంట్ కి ఒక స్ట్రెచ్ ఆఫ్ టైమ్ లో కంటిన్యూస్ గా వర్క్ చేసి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో డెఫినెట్ గా మిస్ అయ్యేదాన్ని. అండ్ నాకు టైం కూడా ఉండేది కాదు టోర్నమెంట్స్ మధ్యలో, కంటిన్యూస్ ట్రావెల్ అండ్ ఆల్. సో డెఫినెట్ గా ఐ మిస్డ్, బట్ ఐఎమ్ గ్లాడ్ ఆ టైంలో ఆ డెసిషన్ తీసుకోవటం వల్ల ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానని చెప్పి. అండ్ ఐ మీన్ ద ఆల్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్, బట్ ఐ డెఫినెట్లీ మిస్డ్ ఇట్ టు బి వెరీ ఫ్రాంక్. యాజ్ ఎ చైల్డ్ కొంచెం మిస్ అయ్యేదాన్ని. లైక్ రోజు పొద్దున్నే 6 కల్లా లేవాలంటే అప్పుడప్పుడు అనుకునేదాన్ని, దేవుడికి దండం పెట్టుకునేదాన్ని, ప్లీజ్ మా కోచ్ వాళ్ళు రాకపోతే కొబ్బరికాయ కొడతాను, ప్లీజ్ రాకుండా ఉండాలని చెప్పి. అలాంటి రోజులు ఉన్నాయి. బట్ సిన్సియర్ గా వర్క్ చేసేవాళ్ళం. లైక్ సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్ గా వన్ డే ఆర్ అదర్ యూ విల్ గెట్ రిజల్ట్స్ అండి. సో దట్స్ వై ఐ ఫీల్ లైక్ వాట్ ఎవర్ ద డెసిషన్, వాట్ ఎవర్ హార్డ్ వర్క్ ఆ రోజు నేను చేసింది, ఈ రోజు నాకు లైక్ ఐఎమ్ హ్యావింగ్ అ బ్యూటిఫుల్ లైఫ్. ఎస్ ఆ హార్డ్ వర్క్ కి నిర్వచనంగానే ఈ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం, మిమ్మల్ని మీతో మాట్లాడాలని, మిమ్మల్ని మీ నుంచి వేరే వాళ్ళకి చాలా మందికి ఇన్స్పైర్ చేయాలనేటటువంటి ఒక ప్లాట్ఫామ్ ఇదంతా కూడా, రైట్? ఎస్. అయితే హంపి గారు, ఇందాక మీరు అన్నారు కదా, సో అకాడమిక్స్ మిస్ కాకూడదు, అట్ ది సేమ్ టైం అనుకున్నంత ఈజీ కాదు చెస్ అంటే, ఈ ప్రొఫెషన్ లో ఎదగాలంటే చాలా కష్టపడాలనేది మీ మాటల ద్వారా అర్థమైంది. అంటే ఇక్కడ ఫినాన్షియల్ ఎర్నింగ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసినంత ఉండవు అని అంటే, చెస్ కి ఎక్కడైనా అన్యాయం జరుగుతోంది అని అంటారా? అంటే అండి, ఇది నాన్ ఒలింపిక్ స్పోర్ట్ కింద చాలా వరకు కూడా డిస్క్రిమినేట్ చేయబడిందండి. అంటే చాలా సందర్భాల్లో గతంలో కూడా చెస్ ప్లేయర్స్ ఈ గోల్డ్ మెడల్స్ గెలిచినప్పుడు అప్పుడు కూడా అంటే ఒలింపిక్ స్పోర్ట్ కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వటం జరగలేదు. బట్ అంటే ఇది ఓన్లీ మన ఇండియాలో అంటే గవర్నమెంట్ ఆస్పెక్ట్ లో, లైక్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో. బట్ జనరల్లీ స్పీకింగ్ ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకుంటే ఈ గేమ్ కి యూరోప్ లో చాలా వైడ్ రెస్పాన్స్ ఉంటుందండి. అంటే మాకు ఇంటర్నెట్ లో లైవ్ ఫాలోవర్స్ కానీ వీళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఈ గేమ్ ని చూసే యాంగిల్ ని, అంటే గత కొన్ని సంవత్సరాలుగా, ఐ థింక్ లాస్ట్ 7 years నుండి అనుకుంటండి, చెస్ కి ఒక అర్జున అవార్డు కూడా ఇవ్వటం జరగలేదు. అట్లా అని మనకి ఏమి అచీవ్మెంట్స్ లేకుండా లేవండి. చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో అచీవ్ చేశారు. బట్ ఆ రికగ్నైజేషన్ అన్నది వాళ్ళకి దక్కలేదు. అంటే గవర్నమెంట్ పెట్టుకున్న కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం వెళ్ళటం జరుగుతుంది. అలా కాకుండా చెస్ ని కూడా, అంటే ఇప్పుడు క్రికెట్ కి ఇస్తున్నారు గివింగ్ ద ఇంపార్టెన్స్, బట్ క్రికెట్ లో ఆడేది చాలా కొద్ది కంట్రీస్ మాత్రమే.
సో దానికి తగ్గట్టుగా గైడ్ లైన్స్ పెట్టుకున్నట్టే ఇప్పుడు మరి చెస్ లో ఈ రోజు ఇన్ని కంట్రీస్ 160 కంట్రీస్ ఆడేటువంటి గేమ్ కి డెఫినెట్ గా దే షుడ్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రయారిటీ. ఓకే. సో అది ఇవ్వాల్సిన అవసరం ఉందండి. అంటే ఈ రోజు ఒక ప్లేయర్ సక్సెస్ అయ్యాక అప్పుడు వాళ్ళని గుర్తించి ఫెలిసిటేట్ చేయటం, లేకపోతే వాళ్ళ పట్ల అంటే ఒక ప్రత్యేకమైన ఒక ఐకానిక్ ఇది చూపెట్టడం అని కాకుండా యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు వాళ్ళు పైకి రావటానికి ఎటువంటి గైడ్ లైన్స్ అయితే ఉంటే ఎంకరేజింగ్ గా ఉంటుందో నెక్స్ట్ జనరేషన్ కానీ, లేకపోతే ఇప్పుడున్న ప్రెసెంట్ వాళ్ళని ఎట్లా గుర్తిస్తే ఐడెంటిఫై చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అన్న డైరెక్షన్ లో కూడా చూడాలి. ఓకే. సో మరి ఇదే యాంగిల్లో అంటే ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది? మరి చెస్కి ఇన్ని దేశాలతో ఆడుతున్నప్పుడు ఇంత మంచి గుర్తింపు తెస్తున్నప్పుడు మీలో ఆ బాధను ఎప్పుడైనా ఎవరి దృష్టికైనా తీసుకువెళ్లే ప్రయత్నం చేశారండి హంపి గారు? వెల్ డెఫినెట్లీ అండి. మన గతంలో కూడా కొన్ని సందర్భాల్లో అట్లా జరిగింది అన్నప్పుడు వెంటనే కొంచెం పాలసీస్ మార్చి చెస్ ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేయటము జరిగింది. మళ్ళీ తర్వాత అదే పాలసీని మళ్ళీ బ్యాక్ టు నార్మల్ స్టేట్ కి వెళ్ళటము జరిగింది. సో ఇట్ హ్యాస్ ఎ మిక్స్డ్ ఇదండి, డిపెండ్స్ కదా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్, సమ్ టైమ్స్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద అఫీషియల్స్ హు ఆర్ కీన్ అబౌట్ ద స్పోర్ట్స్. సో ఓవరాల్ గా కొంత డిస్క్రిమినేషన్ అయితే ఉందండి గేమ్ కి. బట్ డెఫినెట్ గా బియాండ్ దట్ చెస్ ప్లేయర్స్ ఆర్ డూయింగ్ వెల్ ఆల్ ఓవర్ ద కంట్రీ. రైట్. సో మరి హారిక గారు మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఎప్పుడైనా అనిపించిందా లైక్ ఎందుకు నేను అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒడిదుడుకులను చూసుకుంటూ ఎందుకు చెస్ నే సెలెక్ట్ చేసుకున్నాను, అరే నేను ఇంకొక స్పోర్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే బాగుండేదేమో అని ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ లో అనిపించిందా? అంటే డెఫినెట్ గా సమ్ పాయింట్స్ ఎప్పుడో ఒక లైక్ సాడ్ గా ఉన్నప్పుడు అనిపిస్తుందండి. ఇట్స్ నాట్ బికాజ్ స్పోర్ట్ గురించి కాదు, హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్లీ సేమ్ అండి. బికాజ్ అందరికి కనిపించదు బ్రెయిన్ గేమ్ అనేది, మేము మా వర్క్ అనేది కనిపించదు, స్ట్రెయిన్ ఉండదు, చెమట పట్టదు, తెలియదు బయట నుంచి ఏం వర్క్ చేస్తున్నాం, ఎంత వర్క్ ఉంటుందని. బట్ బ్రెయిన్ వర్క్ ఈజ్ ఈక్వల్లీ టైరింగ్ అండ్ సమ్ టైమ్స్ నాకు ఇంకా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఐ కెన్ పుష్ మై సెల్ఫ్ అనిపిస్తుంది. అండ్ బ్రెయిన్ సమ్వేర్ ఐ గెట్ వెరీ ఎజిటేటెడ్ టు కంటిన్యూ ఫర్ లాంగ్ అవర్స్. సో అంటే ఇది ఫిజికల్ గేమ్ కి ఈక్వల్ గా హార్డ్ వర్క్ ఉంటుందండి, బట్ చూసే వాళ్ళకి అది కనిపించదు. సో దట్స్ వెన్ యూ రియలైజ్ దట్ పీపుల్ వోంట్ అండర్స్టాండ్ ద పెయిన్ యూ ఆర్ గోయింగ్ త్రూ ఇన్ ఆల్ దిస్ ట్రైనింగ్ సెషన్స్ అండ్ ఆల్ దిస్. సో ఆబ్వియస్లీ ఇన్ దట్ కేస్ ఏముంది చేస్తే అంటే బోర్డు మీద కూర్చుని ఆడటమే కదా అన్నట్టు ఉంటుంది. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ లైక్ యునో ఎలా ఉంటుందంటే ఇంత కష్టపడుతున్నాం కదా, లైక్ వై నాట్ మోర్ ఫ్రమ్ లైక్ సపోజ్ సపోర్టింగ్ కానీ ఏదైనా ఉంటే, సో దట్ విల్ బి మచ్ మోర్ హెల్ప్ఫుల్ ఇన్ దట్ వే. ఇంకా కష్టపడతాం, ఇంకా కష్టపడతాం అనేది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ బిలీవ్ ఎవ్రీ స్పోర్ట్ కి ఒక మంచి టైం వస్తుందండి. దే విల్ బి బ్యాడ్ టైమ్ అండ్ గుడ్ టైమ్ ఫర్ ఆల్ ద స్పోర్ట్స్ ఇఫ్ యూ సీ సో ఫార్. సో ఈవెన్ ద మోస్ట్ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ నౌ ఎట్ సమ్ పాయింట్ దే హ్యాడ్ దేర్ బ్యాడ్ టైమ్. సో డెఫినెట్ గా వాట్ ఐ బిలీవ్ ఇస్ స్లోగా the importance is improving, and one day I feel chess will get what as much importance as what it deserves ani. So I believe that there will be a change in it, but at the same time if you see maaku chess lo prize fund ganindi oka international events lo prize fund ganindi compared to many sports it's very good and high, like very good prize money. But if you see in okay government ga chusukunte, because we are on top already, maku anta like we just keep going tournaments like win come back, or in any case maku anta problem avadu. But as roots lo like beginning stage lo it's very very hard. Even for us it was very hard to continue because we had very supportive parents. maku eppudu aa difference teliyaledu. They were very very supportive. They did మాకు ప్రాబ్లమ్స్ అనేది తెలియకుండా దే వర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ అదర్ ఫైనాన్షియల్ అండ్ ఎవ్రీథింగ్. బట్ నౌ ఈవెన్ దో we are settled down well, like we are in top rankings in the world, now it's good. But alane how many parents can have that much patience anamata dani valla. So if there will be support, then more and more youngsters will come up. Appudu the game also will improve and get its due. So ala chuskunte I mean there are both sides, but at the same time to be like నాకు నేను గవర్నమెంట్ అవార్డ్ చూసి ఎన్ని రోజులు అయిందో కూడా నాకు తెలియదు లిటరలీ. లైక్
నేను ఎన్ని ఏళ్ళైందో కూడా లెక్క పెట్టుకోవటం కూడా లేదు. Oh. సో ఆల్మోస్ట్ మెంటల్లీ ఇట్ వాజ్ యాక్సెప్టెడ్ దట్ దిస్ విల్ గో ఆన్. మా చెస్ మేము ఆడుకుంటుంటాం, మేము గెలుస్తాం, వస్తాం, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం. సో మేబీ మాకు ఇట్ ఈస్ ఫైన్, బట్ ఫ్యూచర్ ఉండాలంటే, ఫ్యూచర్ మోర్ ప్లేయర్స్ రావాలంటే డెఫినెట్ గా దిస్ హ్యాస్ టు బి చేంజ్డ్ అండి. దిస్ ఇస్ ఫర్ షూర్. ఎస్ ఎస్. సో యాక్చువల్లీ ఈ మాటల కోసమే నేను ఈ క్వశ్చన్ కూడా అడిగాను. అంటే మీ నుంచి చాలా మంది ఇన్స్పైర్ అవి ఇప్పుడు వస్తూ ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. సో వాళ్ళందరూ ఎలా రావాలి, ఏంటి, ఎలా తట్టుకోవాలి, రేపన్న రోజు ఎలా ఉంటుంది, టాప్ గ్రాండ్ మాస్టర్స్లోకి మనం టాప్ 10లోకి వెళ్ళాలంటే ఎంత కష్టపడాలని ఈరోజు మీరు చెప్పినటువంటి అన్ని తట్టుకొని వచ్చారు కాబట్టి ఈరోజు యూ బోత్ ఆర్ వెరీ హ్యాపీ. రైట్. హంపి గారు, మిమ్మల్ని అలాగే హారిక గారిని ఇద్దరిని ఇన్స్పైర్ చేసుకొని చాలా మంది కూడా చెస్లో ఛాంపియన్స్ అవ్వాలని చాలా కలలు కంటూ ఉంటారు. సో మరి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఏమైనా స్కూల్స్ కానీ ట్రైనింగ్ సెషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా చేశారా, చేయబోతున్నారా, ఇలాంటివి ఏమైనా? లేదండి, నేను ఎప్పుడు ట్రైనింగ్ పార్ట్ లో లేను. అంటే ఎప్పుడైనా సైమల్టేనియస్ డిస్ప్లేస్ అవి ఇవ్వటం, జస్ట్ కిడ్స్ ఎంకరేజ్ చేయడానికి అంతవరకే. ఓకే. ట్రైనింగ్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. ఐ డోంట్ గెట్ మచ్ టైమ్ టు డూ దట్. ఇంకా ప్లేయర్ గా కంటిన్యూ అవుతున్నాను కాబట్టి ప్రస్తుతానికి ఆ యాంగిల్ లో ఫోకస్ చేసే అప్రోచ్ అవుతారా మిమ్మల్ని ఎవరైనా కానీ పిల్లలు ఇలా? లైక్ పేరెంట్స్ కానీ అట్లా ఎప్పుడైనా సజెషన్స్ చిన్న చిన్న అడగటం జరుగుతుంది, చెప్తూ ఉంటాం అంతవరకే, కానీ నాట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ గా అంటే గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యి ట్రైన్ చేసిన సందర్భాలు. ఓకే. సో ఇన్ ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వెల్ ఐఎమ్ నాట్, అంటే నాకు అట్లాంటి ఆలోచన అయితే రైట్ నౌ ఏం లేదు. స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్ యాజ్ ఎ ప్లేయర్ అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బ్యాలెన్స్ ఫ్యామిలీ అండ్ కెరీర్. సో మళ్ళీ ట్రైనింగ్ అంటే యూ నీడ్ టు కీప్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు దట్. సో మేబీ ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ ఐ గెట్ రిటైర్డ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నేను ఆ డైరెక్షన్ లో ఆలోచిస్తానేమో, కానీ ఇప్పుడైతే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్. రైట్. అంటే ఇప్పుడు ఫ్యామిలీని కెరీర్ని బ్యాలెన్స్ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు కాబట్టి, అట్ ది సేమ్ టైం ఇంత టఫ్ కాంపిటీషన్లో నడుస్తున్నప్పుడు, హంపి అంటే మాకు ఎప్పుడు చెస్ అనగానే మాస్టర్, ఎక్కువగా గ్రాండ్ మాస్టర్స్లో మీరు ఎక్కువ గుర్తొస్తూ ఉంటారు. సో ఇలాంటి సమయంలో ఎప్పుడైనా ఎక్కడైనా మీరు అనుకున్నటువంటిది రీచ్ కానప్పుడు, ఎందుకు వచ్చాను, సరే పోనీలే ఇక్కడికి ఆపేద్దాం, ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా మీకు థాట్ వచ్చిందా? అంటే యాక్చువల్ గా నేను ఒక 2 years బ్రేక్ తీసుకుని ఐ స్టార్టెడ్ బ్యాక్ అండి 2018 లో. ఓకే. సో పాప పుట్టినప్పుడు బ్రేక్ తీసుకున్నాను. కంబ్యాక్ అప్పుడు ఫస్ట్ 2 or 3 టోర్నమెంట్స్ ఫెయిల్ అయ్యాను, డిజాస్టర్స్ పర్ఫార్మెన్స్ అన్నమాట. అప్పుడు అది చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్ అండి దాన్ని ఓవర్కమ్ చేయటం అన్నది. ఎందుకంటే నా స్టాండర్డ్ కి నేను అట్లా పర్ఫార్మ్ చేయకూడదు, అట్లాంటి గేమ్ ఆడి ఉండకూడదు అని అట్లా, సో ఆ టైప్ ఆఫ్ థాట్స్ అన్ని కూడా నాలో రన్ అయ్యి. దట్స్ వెన్ నన్ను పేరెంట్స్ బాగా సపోర్ట్ చేయడం జరిగింది, ఎంకరేజ్ చేశారు. అలానే మా హస్బెండ్ కూడా లైక్ యూ కెన్ డూ ఇట్ అని చెప్పి ఆ సపోర్ట్ ఇవ్వబట్టి నేను మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ. సో ఆ తర్వాత ఆడినటువంటి ఈవెంట్స్ అన్ని కూడా గెలవటం జరిగింది. జస్ట్ 1 year లోనే నేను ఆల్మోస్ట్ లైక్ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్స్ 2 గెలిచాను. అండ్ అట్లనే ఉమెన్ వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ గెలవటం జరిగింది. ఈ ఇయర్ స్టార్టింగ్ లో యుఎస్ లో జరిగినటువంటి ఇన్విటేషన్ టోర్నమెంట్ విన్ చేశాను. సో అంటే ప్రాబబ్లీ అది ఎప్పుడన్నా ఒకసారి అట్లా ఆ థాట్ వస్తుంది కానీ, బట్ ఆ చెస్ ఆడటం అన్నది కూడా చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయి యూ కాంట్ స్టే అవే ఫ్రమ్ ఇట్. ఓకే. మీ లైఫ్ లో పార్ట్ అయిపోయింది. ఎడిక్షన్. ఓకే. అంటే మీ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది అది. రైట్ అండి. హారిక గారు, మరి మీరు ఏదైనా స్కూల్ కానీ ఇలాంటి ట్రైనింగ్ సెషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా, చేశారా, చేస్తారా, అసలు ఎలా ఏంటి దాని గురించి ఏమైనా? అంటే మీ నుంచి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి మీ నుంచి నేర్చుకుంటే వాళ్ళు కూడా మాస్టర్స్ అవుతారు, వాళ్ళు కూడా ఛాంపియన్స్ అవ్వచ్చు. సో ఇలాంటిది ఏమైనా? సో ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే ఏం లేదండి. ఎంతో మంది అడిగిన వాళ్ళు అయితే ఉన్నారు, బికాస్ ప్లేయర్ అనగానే మా పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉండండి చెప్తారా అని చెప్పి. బట్ సజెషన్స్ ఇచ్చాను, ఎలా ఎవరి దగ్గర చెప్పించుకోవాలో, ఎలా కంటిన్యూ చేయాలని తప్పితే ప్రస్తుతం చెస్ ఒక ప్రొఫెషన్ గా ఒక సీరియస్ లెవెల్లో ఉన్నాను కాబట్టి సెకండరీ డైవర్షన్స్ లేవండి. లైక్ ఐ మీన్ ఐ డింట్ థింక్ అబౌట్ ఇట్ సో ఫార్. బట్ డెఫినెట్ గా నా డ్రీమ్ ఏంటంటే ద డే నేను ఇంకా అయిపోయింది, ఇంకా నేను చెస్ ఆడను అనుకున్న రోజున డెఫినెట్ గా నేను చెస్ తోనే ఇన్వాల్వ్ అయి ఉంటాను. ఐ విల్ ట్రై టు హెల్ప్ కిడ్స్ వాళ్ళ డ్రీమ్స్ అచీవ్ చేయడానికి నా ఎక్స్పీరియన్సెస్ తో, నా లైక్ చెస్ వల్ల వచ్చిన ఎక్స్పీరియన్స్ నేను అందరికి హెల్ప్ చేసి
ఒక స్కూల్ అనేది డెఫినెట్ గా ఐ విల్ హ్యావ్ అండి. సో బట్ నాట్ రైట్ నౌ, నాట్ ఎనీవేర్ ఇన్ ఫ్యూచర్ అని అయితే చెప్పగలను. ఓకే ఓకే డన్. సో మరి ఇన్ని టోర్నమెంట్స్ ఆడి ఉంటారు. సో ద బెస్ట్ టోర్నమెంట్ అనేది ఒకటి ఉంటుంది, చాలా టఫ్ టోర్నమెంట్. దాంట్లో మీరు అనుకున్నది రీచ్ అయినప్పుడు ఆ గోల్ని, అది ఆ క్షణం ఇంకా చెప్పలేం ఎలా ఉంటుంది అనేది. సో అలాంటిది బెస్ట్ అనేది ఏదైనా ఉందా అండి హారిక గారు? నాకు ఎవ్రీ మూమెంట్, నాకు లైక్ మెనీ టైటిల్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క టైటిల్ లైక్ ఎవ్రీ జర్నీ స్పెషల్ అండి. ఇది అని పర్టికులర్ గా చెప్పలేను. లెట్స్ సే నా ఫస్ట్ వరల్డ్ అండర్-14 టైటిల్ గెలిచినప్పుడు ఆ ఏజ్ కి అది స్పెషల్, లైక్ దట్ వాస్ మై ఫస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఎట్ దట్ ఏజ్. అలానే నేను వరల్డ్ అండర్-18 గెలిచినప్పుడు, వరల్డ్ జూనియర్ గెలిచినప్పుడు, సో ఒక్కొక్క టైటిల్ కి ఒక్కొక్క స్టోరీ అండి. సో నాకు ఒకటే మెమరీ అనేది అయితే లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం నేను వరల్డ్ ఛాంపియన్షిప్ లో 3 వరల్డ్ క్లాసికల్ ఛాంపియన్షిప్ లో 3 బ్రాంజ్ మెడల్స్ బ్యాక్ టు బ్యాక్ గెలిచాను. సో దట్ ఐ ఫీల్ ఇన్ నాకౌట్ ఫార్మాట్ కంటిన్యూస్ గా గెలిచాను కాబట్టి దట్ ఈస్ సంథింగ్ ఐ ఫీల్ స్పెషల్. బట్ ఒకటి అంటూ నేను పర్టికులర్ గా చెప్పలేను, బికాస్ ఫర్ మీ ఆల్ ద హోల్ జర్నీ, ఆల్ ద మూమెంట్స్ ఆర్ స్పెషల్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ నెక్స్ట్ స్టెప్ అన్నమాట. సో పర్టికులర్ అంటూ లేదండి. ఓకే, సో ఈ సందర్భంలో ఖచ్చితంగా మరి రష్యాతో జరిగిన ఈ టోర్నమెంట్లోనే కాబట్టి మన దేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఈ టోర్నమెంట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎలా అనిపించింది ఆడేటప్పుడు? ఆ టైంలో అనుకున్నారా ఖచ్చితంగా సక్సెస్ మనదే అని? అంటే సారీ సో నేను స్టార్ట్ చేసినప్పుడు లైక్ టీమ్ ఛాంపియన్షిప్ ఆన్లైన్ 12 members వర్ దేర్. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఫార్మాట్, న్యూ ఫార్మాట్. Also to decide on board order also it takes time, 6 boards kabatti. So it's like a very big team and we just started in a like everyone andaram best ivataniki board meda we were trying, working hard from previous event start avak mundu nunchi 1-2 months nunchi andaram individual ga we were working and all there was in mind okka manam kashtapadali manam best ivvalani maatrame undandi. But when it happened pool lo mem eppudaithe China tho gelichamo, that's where it started like ఇంకొంచెం ఒక ఎలా అంటే ఇంకో కాన్ఫిడెన్స్ వచ్చింది. వి నో వి షుడ్ డూ ఇట్, లైక్ వి షుడ్ విన్ గోల్డ్ అనేది ఇంకా అది ఎంకరేజ్మెంట్ లాగా ఉపయోగపడింది. ఎట్ ద సేమ్ టైమ్ చైనాతో గెలిచి అలానే క్వార్టర్ ఫైనల్స్ లైక్ వన్ స్టెప్ వెళ్లే కొద్దీ ఇంకా కాన్ఫిడెన్స్ అండ్ అంబిషన్ పెరగటం జరిగింది. సో నేను అది ఇమ్మీడియట్ గా ఫస్ట్ లోనే మేము అది కలగనేసాము, గోల్ గెలవాలనుకున్నామని అయితే చెప్పలేను. బట్ ఇట్ వాజ్ ఎ ప్రాసెస్, త్రూ ప్రాసెస్ అందరం కష్టపడ్డాం అండ్ ప్రాసెస్ వెళ్లే కొద్దీ అదొక తెలియని ఒక పాజిటివిటీ అండ్ గెలవాలన్న ఇంకా తపన పెరిగిందండి. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ఇట్ వి రియలైజ్ దట్ యాక్చువల్లీ వి వన్ గోల్డ్ అని. సో దట్ ఈస్ మ్యాజికల్ బికాస్ ఒలింపియాడ్ గోల్డ్ లైక్ ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఈస్ సంథింగ్ వెరీ స్పెషల్. అండ్ once we made it, that's when we realized మనం ఇంత దూరం వచ్చాం, మనం గెలిచాము, యాక్చువల్లీ we made it అని. సో డెఫినెట్లీ ఇట్స్ a magical moment. రైట్. సో ఆ మ్యాజికల్ మూమెంట్ ని, ఆ ఫైనల్ టోర్నమెంట్ అంటే అన్ని దాటుకుంటూ వచ్చిన తర్వాత మన దేశానికి గోల్డ్ మెడల్ వచ్చిందనగానే ఆ టోర్నమెంట్ ఆ టైంలో మీకు ఎలా అనిపించిందండి హంపి గారు? చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎస్పెషల్లీ హారిక చెప్పినట్టుగా చైనా మీద విక్టరీ అనేది ఇట్స్ వెరీ క్రూషియల్ వన్. ఎందుకంటే ఇప్పుడు కూడా చైనా ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ కాంపిటీటర్స్ అండి. అండ్ టీమ్ ఈవెంట్ లో వాళ్ళు ఇంకా చాలా ప్లాన్డ్ గా ఉంటారు. మనకి తెలుసు చైనీస్ స్పోర్ట్స్ లో వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఏంటన్నది. సో వాళ్ళని బీట్ చేసి నాకౌట్ స్టేజ్ అంటే క్వార్టర్ ఫైనల్స్ క్వాలిఫై అవటం అన్నది ఇట్స్ ఎ బూస్టప్ ఫర్ ద టీమ్. సెమీ ఫైనల్స్ లో యాక్చువల్ గా పోలాండ్ తో ఓడిపోవటం అనేది కొంచెం డిసప్పాయింట్మెంట్ ఇచ్చిందండి ఫస్ట్ లాస్ యాక్చువల్ గా. ఎందుకంటే టీమ్ లో మనకి అందరూ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఆనంద్ గారు ఓడిపోవటం, ఆ టీమ్ అట్లానే జూనియర్ బోర్డ్స్ లో కూడా స్కోర్ రాకపోవటం. బట్ ఇమ్మీడియట్ గా సెకండ్ సెట్ లో మరి టాప్ 4 ప్లేయర్స్ కూడా గెలిచాము. హారిక, మైసెల్ఫ్ అండ్ విదిత్ గుజరాతీ, ఆనంద్ గారు అందరూ విన్ చేసాము. 4.5, 1.5 తో సెకండ్ సెట్ గెలిచాము. సో అది ఎప్పుడైతే గెలిచామో మాకు ఫైనల్స్ కి వెళ్ళడానికి ఒక టై బ్రేక్ ఆడే అవకాశం వచ్చింది ఆర్మగడ అని చెప్పి. అది ఏంటంటే ఇప్పుడు ఇది మిక్స్డ్ ఫార్మాట్ లో ఉంది కదా, అంటే 4 కేటగిరీస్ లో ఉందండి, మెన్, ఉమెన్, జూనియర్ గర్ల్ అండ్ బాయ్. సో వాళ్ళు ఏంటంటే ర్యాండమ్ గా పిక్ చేస్తారు ఒక కేటగిరీ.
ఓకే. సో ఏ కేటగిరీ వస్తే అందులో నుండి మన కంట్రీ నుండి ఒక ప్లేయర్ వెళ్ళి ఆ టై బ్రేక్ ఆడే అవకాశం వస్తుంది. ఓకే. సో ఆ అవకాశం మరి ఉమెన్ టీమ్ కి వచ్చింది మాకు. అండ్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఆ టై బ్రేక్ ఆడి మరి పోలాండ్ ప్లేయర్ మోనికా సాకో మీద గెలవటం అన్నది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే నా వంతు ఇదిగా నేను టీమ్ కి కంట్రిబ్యూట్ చేయగలిగాను ఫైనల్స్ కి తీసుకెళ్ళడానికి. సో దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ ఫైనల్ లో కూడా మరి ఫస్ట్ సెట్ మొత్తం డ్రా చేయటం, అయితే సెకండ్ సెట్ లో మనకి టెక్నికల్ ఇష్యూస్ రావటం వల్ల ఇద్దరికి గోల్ అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్ ఇట్స్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ డ్రీమ్ రన్ ఫర్ ద టీమ్ అండి. సో వెరీ హ్యాపీ టు హియర్ అండి. అసలు ఆ టైంలో మీరు పడినటువంటి ఆ టెన్షన్ కానీ ఆ తర్వాత సక్సెస్ని, ఆ గోల్డ్ మెడల్ వచ్చింది మన దేశానికి, అది హిస్టరీలో ద ఫస్ట్ టైం అనగానే మీ హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ది సేమ్ టైం మీరు ఇప్పుడు అన్నారు చైనాతో ఆడడం అంత ఈజీ కాదు అని. అంటే ఇక్కడ కాంపిటీషన్ అనేది అంత టఫ్గా ఉన్నప్పుడు డెఫినెట్లీ మనకు ఒక కాంపిటేటర్ కూడా ఉంటారు. మరి ఇన్ని ఇయర్స్ నుంచి మీ జర్నీలో ఎవరితోనో ఆడుతున్నప్పుడు కాస్త భయపడినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలా ఏమైనా సిచ్యువేషన్స్? అంటే హడ్డిల్స్ లాగా ఫీల్ అయిన సందర్భాలు, అంటే ఇప్పుడు ఈ చైనీస్ టీమ్ అనేది ఒక హడ్డిల్ అండి. అంటే వాళ్ళని తట్టుకుంటేనే మేము ముందుకు వెళ్ళగలం. సో అట్లాంటి టీమ్స్ అన్నమాట చైనా గానీ, యుఎస్ఏ, రష్యా. బట్ అఫ్ కోర్స్ యుఎస్ఏ మాకు తగలలేదు. ఫైనల్స్ కి ముందు రష్యాతో ఓడిపోవడంతో మేము రష్యాతో ఆడటం జరిగింది. సో అట్లాంటి టఫ్ టీమ్స్ ఉన్నాయి ఈవెంట్ లో. అండ్ ఎస్పెషల్లీ నేను ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. టీమ్ కి వచ్చి మనకి కెప్టెన్ గా విదిత్ గుజరాతీ ఉన్నారండి. తను యంగెస్ట్, జస్ట్ 25 years old. మనకి ఇండియాలో నెంబర్ 3 ప్లేయర్ అండి. అట్లానే వైస్ కెప్టెన్ గా శ్రీనాథ్ అని చెప్పి చెన్నై నుండి గ్రాండ్ మాస్టర్ అన్నమాట. సో తను నాన్ ప్లేయింగ్ కెప్టెన్. జనరల్ గా టీమ్ ఈవెంట్స్ అంటే ఏమవుతుందంటే చాలా ఇప్పుడు మనం ఒక టీమ్ అపోనెంట్ ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ మీద ఎవరిని ప్లేస్ చేయాలి, ఎట్లాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఇట్లాంటి టోర్నమెంట్స్ లో. సో వాళ్ళ ఇద్దరూ కూడా ఈవెన్ లేట్ నైట్స్ కూడా డిస్కస్ చేసి, అంటే అపోనెంట్ గేమ్స్ అన్ని స్టడీ చేసి వాళ్ళ మీద ఎవరైతే బాగుంటుందని వాళ్ళ ప్లేస్ చేయడం అన్ని కూడా స్ట్రాటజికల్ గా చేశారు. అండ్ నన్ను నాకౌట్ స్టేజ్ కి మేము చైనాని ఎప్పుడైతే బీట్ చేసి నాకౌట్ స్టేజ్ కి వచ్చామో అప్పటి నుండి కూడా నాకు చెప్తూ ఉన్నారు, ఏ మ్యాచ్ లో అన్నా టై బ్రేక్ ఆర్మగడని ఆడాల్సి వస్తే యూ షుడ్ బి రెడీ అని చెప్పి నన్ను మెంటల్ గా ప్రిపేర్ చేశారు. సో ఇన్ఫాక్ట్ దే ఆర్ ఆల్సో ద కీ, దే హావ్ ఆల్సో ప్లేడ్ ద కీ రోల్స్ ఇన్ విన్నింగ్ ద టీమ్. రైట్ అండి. హంపి గారు, హారిక గారు, థ్యాంక్ యూ సో మచ్. మరో బిరుదుని తీసుకొచ్చి పెట్టారు భారతదేశానికి. మీ కష్టానికి ఇన్ని ఇయర్స్ నుంచి చాలా కష్టపడుతూ వచ్చారు, ఎన్నో అవార్డ్స్, ఎన్నో మెడల్స్ సంపాదించారు. సో భారతదేశ హిస్టరీలోనే ద ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ని తీసుకొచ్చారు. ఇట్స్ వెరీ హ్యాపీ అండి మీతో షేర్ చేసుకోవడం, మీ హ్యాపీనెస్ని మాతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మా స్క్రీన్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి మరిన్ని మెడల్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దోస్ మెడల్స్ టూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో ఇదండి ఇవాళ స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు ABN ఆంధ్రజ్యోతి.